హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? Hirsutism: increased or excessive growth of terminal hair in a female in an androgen dependent fashion. Androgen dependent areas అంటే మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్. ఏవేవి? ఫేస్, చెస్ట్, లోయర్ అబ్డామెన్, ఆర్మ్స్, థైస్ అండ్ బటెక్స్. ఫేస్, ముస్టేచ్, బియర్డ్, చెస్ట్, లోయర్ అబ్డామెన్ ఇవన్నీ కూడా మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్లో టర్మినల్ హెయిర్ కనుక ఎక్సెస్ గ్రోత్ ఉంటే దాన్నే హిర్సూటిజం అంటాం. హిర్సూటిజంని హర్సూటిజం అని గుర్తుపెట్టుకోండి. హర్ అంటే ఫీమేల్స్లో మాత్రమే చూసే కండిషన్ ఇది. మేల్స్లో ఈ ఏరియాస్లో టర్మినల్ హెయిర్ అనేది నార్మల్, ఫీమేల్స్లో అబ్నార్మల్. అదే అబ్నార్మల్ టర్మినల్ హెయిర్ ఎక్సెస్గా గ్రో అవుతుంటే ఈ ఆండ్రోజన్ డిపెండెంట్ ఫ్యాషన్లో దాన్నే హిర్సూటిజం అంటాం. కమింగ్ టు ప్యాథోజెన్సిస్. అసలు ఈ టర్మినల్ హెయిర్ ఆండ్రోజన్ డిపెండెంట్ ఏరియాస్లో ఎందుకు ఎక్సెస్గా గ్రో అవుతుంది? సెన్సిటివిటీ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ టు ప్లాస్మా ఆండ్రోజన్స్ ఇన్ ఏ సైట్ స్పెసిఫిక్ మేనర్ లీడ్స్ టు హిర్సూటిజం. అంటే స్కాల్ప్ మీద ఉన్న టర్మినల్ హెయిర్ ఏమో ప్లాస్మా ఆండ్రోజన్స్కి రెస్పాండ్ అయ్యి వేర్లెస్ హెయిర్గా కన్వర్ట్ అవుతుంది. టర్మినల్ హెయిర్ మెటామార్ఫోసిస్ టు వేర్లెస్ హెయిర్ ఆన్ స్కాల్ప్. అదే మేల్ ప్యాటర్న్ ఏరియాస్ ఆండ్రోజన్ డిపెండెంట్ ఏరియాస్లో అయితే వేర్లెస్ హెయిర్ మెటామార్ఫోసిస్ టు టర్మినల్ హెయిర్. వేర్లెస్ హెయిర్ కాస్త టర్మినల్ హెయిర్గా కన్వర్ట్ అవుతుంది. ఇన్ ఫీమేల్స్ అసలు ఈ ఆండ్రోజన్స్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? బోత్ అడ్రినల్స్ నుంచి, ఓవరీస్ నుంచి. బిఫోర్ ప్యూబర్టీ అడ్రినల్స్ వచ్చి ఆండ్రోస్టెనిడయోన్ని మెయిన్గా దియాఎస్ వీటన్నిటిని సెక్రీట్ చేస్తుంది, విచ్ విల్ లీడ్ టు ప్యూబార్కీ. ప్యూబార్కీ అంటే డెవలప్మెంట్ ఆఫ్ హెయిర్ ఇన్ ది ప్యూబిస్ అండ్ యాక్సిలరీ రీజియన్స్. డిహెచ్ఏ అంటే డైహైడ్రో ఎపి ఆండ్రోస్టిరాన్. డిహెచ్ఏఎస్ అంటే డైహైడ్రో ఎపి ఆండ్రోస్టిరాన్ సల్ఫేట్. ఇవన్నీ కూడా ప్రికర్సర్స్ ఆఫ్ ఆండ్రోస్టెనిడయోన్. ఆండ్రోస్టెనిడయోన్ ఈస్ ఎ ప్రికర్సర్ ఆఫ్ టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిర్సూటిజం. ఓవరీస్ ప్యూబర్టీలో యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యాక అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎల్హెచ్ థీకా సెల్స్ ప్రొడ్యూసెస్ ఆండ్రోస్టెనిడయోన్ డ్యూరింగ్ ప్యూబర్టీ అండ్ రీప్రొడక్టివ్ ఏజ్. ఆఫ్టర్ మెనోపాస్ ఓవులేషన్ ఆగిపోతుంది, కానీ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ మాత్రం జరుగుతుంటుంది, కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నేను టెస్టోస్టిరాన్ అని రాయలేదు, ఆండ్రోస్టెనిడయోన్ అని మాత్రమే రాస్తున్నాను. అసలు ఆండ్రోస్టెనిడయోన్ టెస్టోస్టిరాన్గా ఎలా కన్వర్ట్ అవుతుంది? మెజారిటీ ఆఫ్ టెస్టోస్టిరాన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ పెరిఫెరల్ కన్వర్షన్ ఆఫ్ ఆండ్రోస్టెనిడయోన్ టు టెస్టోస్టిరాన్ బై ఎంజైమ్ 17-beta-HSD. పెరిఫెరల్ కన్వర్షన్ అంటే స్కిన్లో, లివర్లో, ప్రోస్టేట్లో వీటన్నిటిలో ఆండ్రోస్టెనిడయోన్ టెస్టోస్టిరాన్గా, టెస్టోస్టిరాన్ ఆండ్రోస్టెనిడయోన్గా ఇంటర్ కన్వర్షన్ ఈ ఎంజైమ్ 17-beta-హైడ్రాక్సీ డీహైడ్రోజినేస్ ఈ ఎంజైమ్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, టెస్టోస్టిరాన్ ఒక నార్మల్ ఫీమేల్లో నార్మల్ రేంజ్ ఎంత? 15 to 70 ng/dL. ఇంతకన్నా ఎక్కువ ఉంటే హైపర్ ఆండ్రోజెనిజం అంటాం. 80% టెస్టోస్టిరాన్ వాస్ బౌండ్ టు సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్, 19% టు ఆల్బుమిన్. ఓన్లీ 1% మాత్రమే ఫ్రీ ఆర్ అన్బౌండ్ ఫామ్ ఉంటుంది. ఇదే హిర్సూటిజం కాస్ అయ్యే యాక్షన్ చూపించేది. హెయిర్ గ్రో అవ్వడానికి యాక్షన్ చూపించేది. లిబిడో కాస్ట్ చేయడానికి దానికంతా ఈ 1% ఫ్రీ టెస్టోస్టిరాన్ ఎవరిలో? నార్మల్ ఫీమేల్లో. అదే హిర్సూటిజం డెవలప్ అవ్వాలంటే ఈ ఫ్రీ టెస్టోస్టిరాన్ ఎలివేట్ అవ్వాలి. ఎలా ఎలివేట్ అవుతుంది? డ్యూ టు డిక్రీజ్ ఇన్ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్. ఒకవేళ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ కనుక తగ్గిపోతే బౌండ్ ఫామ్ కాస్త ఫ్రీ ఫామ్గా కన్వర్ట్ అయ్యి ఫ్రీ టెస్టోస్టిరాన్ ఎలివేట్ అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ప్రొడక్షన్ ఆఫ్ టెస్టోస్టిరాన్ ఎలివేట్ అయితే ఫ్రీ టెస్టోస్టిరాన్ ఆటోమేటిక్గా ఎలివేట్ అవుతుంది. అలా కాకుండా సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ నార్మల్గానే ఉన్నా, ప్రొడక్షన్ కూడా నార్మల్గానే ఉన్నా
సెన్సిటివిటీ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ కనుక ఎక్కువ అయితే, ఇంక్రీజ్డ్ సెన్సిటివిటీ అయితే టు నార్మల్ టెస్టోస్టిరాన్ హిర్సుటిజం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా టెస్టోస్టిరాన్ లెవెల్స్ నార్మల్గానే ఉంది, సెన్సిటివిటీ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ నార్మల్గానే ఉంది, అయినా సరే ఎన్హాన్స్డ్ మెటబాలిజం ఆఫ్ టెస్టోస్టిరాన్ అట్ ఎండ్ ఆర్గాన్ లెవెల్ టు డైహైడ్రోటెస్టోస్టిరాన్. ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ ఏంటి? మోస్ట్ పొటెంట్ ఆండ్రోజన్ ఫార్మ్డ్ ఫ్రమ్ టెస్టోస్టిరాన్ ఇన్ హెయిర్ ఫాలికల్ బై ఎంజైమ్ 5-alpha రిడక్టేస్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 5-alpha రిడక్టేస్ 1 స్కిన్లో. బోత్ ఈ టెస్టోస్టిరాన్ అండ్ డైహైడ్రోటెస్టోస్టిరాన్ బోత్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ కన్వర్టింగ్ వేర్లెస్ హెయిర్ ఇన్ ఆండ్రోజన్ డిపెండెంట్ ఏరియాస్ టు టర్మినల్ హెయిర్. సో ప్యాథోజెన్సిస్ ఆఫ్ హిర్సుటిజంలో మెయిన్ ఫ్రీ టెస్టోస్టిరాన్ ఎలివేట్ అవ్వడం ఒకటి. ఎలాగా? డిక్రీజ్ ఇన్ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ కావచ్చు, ఎలివేటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ టెస్టోస్టిరాన్ అవ్వచ్చు. నెక్స్ట్ టెస్టోస్టిరాన్ నార్మల్గానే ఉంది, సెన్సిటివిటీ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, లేదా మెటబాలిజం ఎండ్ ఆర్గాన్ లెవెల్లో ఈ టెస్టోస్టిరాన్ కాస్త 5-alpha రిడక్టేస్ ఓవర్ యాక్టివిటీ వల్ల డైహైడ్రోటెస్టోస్టిరాన్గా కన్వర్ట్ అయ్యి అది ఇంకా పొటెంట్ ఫామ్ టెస్టోస్టిరాన్ కంటే. సో అప్పుడు కూడా హిర్సుటిజం రావచ్చు. కమింగ్ టు క్లినికల్ ఫైండింగ్స్, ఈ మెయిన్ హిర్సుటిజం కాకుండా టెస్టోస్టిరాన్ పెరగడం వల్ల, ఆండ్రోజన్స్ పెరగడం వల్ల అదర్ క్యూటేనియస్ సైన్స్ ఆఫ్ హైపర్ ఆండ్రోజనిజం ఉండొచ్చు, లేదా విరిలైజేషన్ సైన్స్ కూడా ఉండొచ్చు. అసలు హైపర్ ఆండ్రోజనిజంలో ఏమేమి ఉంటుంది? యాక్ని, ఆండ్రోజెనిక్ అలోపేషియా, అకాంథోసిస్ నైరికన్స్, AAA, సెబోరిక్ డర్మటైటిస్, ఇర్రెగ్యులర్ మెన్సెస్, ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ హైపర్ ఆండ్రోజెనిజం. ఒకవేళ సేమ్ ఆండ్రోజన్ ఎక్కువ, అంతకంటే ఎక్కువ, చాలా ఎక్కువ అయిపోతే ఇట్ విల్ లీడ్ టు హర్సూటిజం. మీన్స్ మెన్నైజేషన్ ఆఫ్ ఏ ఫీమేల్. క్లైటోరోమెగాలీ. More than or equal to 1 centimeter of clitoris is called clitoromegaly. Deepening of voice like male. Male pattern baldness like male. Increasing libido, decrease in breast size and increase in muscle mass like male. Amenorrhea, complete ga menstruation agipotundi. All virilized females have hyperandrogenism, but all hyperandrogenic females may not land into virilization. Modified Ferriman-Gallway score. Way అంటే WAY కాదు, WEY. Modified Ferriman-Gallway score. ఏం మోడిఫికేషన్ జరిగిందంటే, ఒకప్పుడు 11 ఏరియాస్ టోటల్ కౌంట్ చేస్తే ఇప్పుడు టోటల్ ఆఫ్ 9 ఏరియాస్లో డిగ్రీ ఆఫ్ హిర్సుటిజం అసెస్ చేస్తాం. ఏవేవి ఆ 9 ఏరియాస్? అప్పర్ లిప్, చిన్. అప్పర్ లిప్, చిన్ మాత్రమే. సైడ్స్ ఆఫ్ ద ఫేస్ కూడా ఆండ్రోజన్ డిపెండెంట్ ఏరియానే, బియర్డ్ ఏరియా, కానీ దాన్ని ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. చెస్ట్, అప్పర్ ఆర్మ్, అబ్డామెన్, పెల్విస్, థై, అప్పర్ అండ్ లోయర్ బ్యాక్, ఈ 9 ఏరియాస్లో ఈచ్ ఏరియా ఈస్ గివెన్ ఏ స్కోర్ ఆఫ్ 0 to 4 కరస్పాండింగ్ టు హెయిర్ డెన్సిటీ. గ్రేటర్ హెయిర్ డెన్సిటీ, హయ్యర్ ద స్కోర్. డెన్సిటీ ఆఫ్ టర్మినల్ హెయిర్ ఎక్కువ ఉంటే ఎక్కువ స్కోరింగ్ ఇస్తాం, 0 నుంచి 4 మధ్యలో. 0 అంటే నో హెయిర్. ఇక్కడ హెయిర్ అని చెప్పిన ప్రతిసారి అది టర్మినల్ హెయిరే. 1 మినిమల్ అమౌంట్ ఆఫ్ టర్మినల్ హెయిర్ ఈజ్ సీన్. కొంచెం. నెక్స్ట్ 2 మినిమల్ అమౌంట్ కంటే ఎక్కువ, కానీ లెస్ దాన్ ఏ మ్యాన్. మ్యాన్కున్న ఆండ్రోజన్ డిపెండెంట్ ఏరియాస్లో హెయిర్ కంటే తక్కువే, కానీ టర్మినల్ హెయిర్ అయితే ఉంది, మోర్ దాన్ మినిమల్. నెక్స్ట్ 3 లైక్ ఏ మ్యాన్ బట్ నాట్ లైక్ ఏ వెరీ హెయిరీ మ్యాన్. 4 హైయెస్ట్ స్కోర్ ఎక్స్టెన్సివ్ హెయిర్ లైక్ ఏ వెరీ హెయిరీ మ్యాన్. ఇలా స్కోరింగ్ అని ఇచ్చింది కంబైన్ చేసి చూస్తే టోటల్ స్కోర్ వస్తుంది. ఆ టోటల్ స్కోర్ని బట్టి ఓవరాల్ డయాగ్నోసిస్ చేస్తాం. ఒకవేళ లెస్ దాన్ 8 ఉంటే నార్మల్, 8 to 14 ఉంటే మైల్డ్, మోర్ దాన్ 15 ఉంటే మోడరేట్ టు సివియర్, గ్రేటర్ దాన్ 25 ఉంటే సివియర్. దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి? మోడిఫైడ్ ఫెర్రిమన్-గాల్వే స్కోర్లో ఇది సబ్జెక్టివ్, టైమ్ కన్జ్యూమింగ్, affects the privacy of the patient, it fails to account other androgen dependent sites. ఆల్రెడీ చెప్పాను బియర్డ్ని కన్సిడర్ చేయట్లేదని. నో స్కోప్ ఫర్ ఫోకల్ హిర్సుటిజం. డు నాట్ కన్సిడర్ యూస్ ఆఫ్ కాస్మెటిక్ మొడాలిటీస్.
కమింగ్ టు ఇవాల్యుయేషన్ అండ్ కాజెస్ ఆఫ్ హిర్సుటిజం. ఫస్ట్ వాళ్ళ స్టోరీ వినాలి. హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి హెయిర్ గ్రోత్ ఎక్కడుందో చూస్తాం. ఫేస్ మీద ఆండ్రోజన్ డిపెండెంట్ సైట్ మీద ఉంటే హిర్సుటిజం. ఒకవేళ జనరలైజ్గా ఆండ్రోజన్ డిపెండెంట్ సైట్స్తో పాటు వేరే ఏరియాస్ మీద కూడా ఉంది, టెర్మినల్ హెయిరే కాదు రిమైనింగ్ హెయిర్ వైర్లెస్ హెయిర్ కూడా ఎక్కువగానే పెరుగుతుంది, అలాంటప్పుడు దాన్ని హైపర్ ట్రైకోసిస్ అంటాం. లాస్ట్లో హైపర్ ట్రైకోసిస్కి హిర్సుటిజంకి డిఫరెన్సెస్ చూద్దాం. ఇప్పుడు హిర్సుటిజం అని హిస్టరీ బట్టి ఫిజికల్ ఎగ్జామినేషన్ బట్టి అనుకున్నాం. ఎందువల్ల వచ్చిందో హిర్సుటిజం ఇవాల్యుయేట్ చేయాలి. నెక్స్ట్ మెన్స్ట్రువల్ హిస్టరీ అడుగుతాం. రెగ్యులర్ మెన్సెస్ ఉందంటే హార్మోన్స్ అన్నీ నార్మల్గానే పనిచేస్తున్నాయని, హెచ్పిఓ యాక్సిస్ నార్మల్గానే ఉందని, హైపోథాలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. అయినా సరే ఫీచర్స్ ఆఫ్ ఆండ్రోజెనిజం ఉన్నాయా చూస్తాం. టెస్టోస్టెరాన్ లెవెల్స్ చూస్తాం. ఒకవేళ టెస్టోస్టెరాన్ లెవెల్ కనుక ఎలివేట్ అయ్యి ఫీచర్స్ ఆఫ్ హైపర్ ఆండ్రోజెనిజం ఉంటే దాన్ని మనం ఇడియోపతిక్ హైపర్ ఆండ్రోజెనిజం అంటాం. ఒకవేళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మల్గానే ఉంది, ఫీచర్స్ ఆఫ్ హైపర్ ఆండ్రోజెనిజం కూడా ఏమీ లేదు, దాన్ని ఇడియోపతిక్ హిర్సుటిజం అంటాం. నో అదర్ కాస్ వాస్ ఫౌండ్, కానీ హిర్సుటిజం ఉంది. నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ నార్మల్గా లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి? అప్పుడు మనం ఆన్సెట్ చూస్తాం. సడన్ ఆన్సెటా స్లో ఆన్సెటా? సడన్ ఆన్సెట్ అయ్యుండి విరిలైజేషన్ ఏమన్నా ఉందా? మెయిన్ విరిలైజేషన్ కనుక ఉంటే ఆల్రెడీ చెప్పాను ఆండ్రోజన్స్ చాలా ఎక్సెస్గా ఉంటే కానీ విరిలైజేషన్ రాదని. ఎంత ఎక్సెస్? మోర్ దాన్ 200 నానోగ్రామ్ పర్ డెసిలీటర్. ఇలా ఉందంటే వీ హ్యావ్ టు కన్సిడర్ మ్యాలిగ్నెన్సీ అండ్ డూ ఇమేజింగ్ టు ఫైండ్ ఎనీ మాస్. ఇమేజింగ్ స్టడీస్ లైక్ యూఎస్జీ, సిటీ, ఎంఆర్ఐ, ఓవేరియన్ మాస్ ఉందా, పిట్యూటరీ మాస్ ఉందా, అడ్రినల్ మాస్ ఉందా, ఇంకా వేరే ఏమైనా మ్యాలిగ్నెన్సీస్ వల్ల హిర్సుటిజం వస్తుందా చూసుకుంటాం. ఎగ్జాంపుల్స్ ఓవేరియన్ ట్యూమర్స్ లైక్ బ్రెన్నర్స్, హైలస్, గొనడోబ్లాస్టోమా, పిట్యూటరీ, అడ్రినల్, కార్సినాయిడ్ ట్యూమర్, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, కోరియో కార్సినోమా. వీటన్నిటి మ్యాలిగ్నెన్సీస్లో ఆండ్రోజన్స్ ఎక్సెస్ అమౌంట్లో ఉండి విరిలైజేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సడన్ ఆన్సెట్ ఆఫ్ హిర్సుటిజం ఉంటుంది. నెక్స్ట్ స్లో ఆన్సెట్ ఆఫ్ హిర్సుటిజం వితౌట్ ఎనీ విరిలైజేషన్. ఇప్పుడు మనం సెకండరీ కాజెస్ని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. కాజెస్ విత్ హైపర్ ఆండ్రోజెనిజం 100 to 200 mg per deciliter of testosterone. జస్ట్ హైపర్ ఆండ్రోజెనిజం, ఇట్ డజంట్ ల్యాండ్ ఇన్ టు విరిలైజేషన్. ఏమేం కాజెస్ అవి? మెయిన్ పీసీఓఎస్. ఇందులో యూఎస్జీ చేసి చూస్తే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటుంది. బ్లడ్ టెస్ట్లో మెయిన్ ఎల్హెచ్ ఎలివేట్ అయి ఉంటుంది. ఎల్హెచ్ ఓవరీస్లో ఉన్న తీకా సెల్స్ మీద యాక్ట్ చేసి ఆండ్రోస్టెండాయిన్ని ప్రొడ్యూస్ చేసేలా స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఎల్హెచ్ పెరుగుతుంది, ఎఫ్ఎస్హెచ్ తగ్గుతుంది. ఎల్హెచ్ ఈస్ట్ ఎఫ్ఎస్హెచ్ రేషియో మోర్ దాన్ 3 ఉంటుంది. ఈస్ట్రోజన్ తగ్గితే సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ కూడా తగ్గుతుంది. సేమ్ ఎఫెక్ట్. ఈస్ట్రోజన్ తగ్గితే సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా ఫ్రీ టెస్టోస్టెరాన్ ఎలివేట్ అవుతుంది. ఇట్ విల్ లీడ్ టు ఆండ్రోజెనిజం అండ్ హిర్సుటిజం. పీసీఓఎస్ పేషెంట్స్లో గ్లూకోజ్ ఇంటాలరెన్స్ కూడా ఉంటుంది. గ్లూకోజ్ ఇంటాలరెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ పెరిగితే సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తగ్గుతుంది. ఇన్వర్స్లీ రిలేటెడ్. ఈస్ట్రోజన్ తగ్గితే సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తగ్గుతుంది. సేమ్ ప్రొపోర్షనేట్. నెక్స్ట్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఇన్సులిన్తో సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్. నెక్స్ట్ నాన్ క్లాసికల్ ఆర్ లేట్ ఆన్సెట్ కంజెనైటల్ అడ్రినల్ హైపర్ప్లేషియా. మెయిన్ ఇది ఎందుకు వస్తుందంటే 21 హైడ్రాక్సిలేస్ డెఫిషియన్సీ వల్ల 17 హైడ్రాక్సీ ప్రొజెస్టిరాన్ కార్టిసాల్గా కన్వర్ట్ అవ్వాల్సింది పోయి అక్యుములేట్ అవుతుంది. కన్వర్ట్ అవ్వకుండా ఇట్ విల్ డైవర్ట్ టు ఆండ్రోజన్ సింథసిస్. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆండ్రోజన్స్, హైపర్ ఆండ్రోజెనిజం, హిర్సుటిజం. మెయిన్ క్లాసికల్ ఫీచర్ ఏంటంటే మోర్ దాన్ 800 నానోగ్రామ్స్ ఆఫ్ 17 హైడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్. కార్టిసాల్గా కన్వర్ట్ అవ్వట్లేదు. సో దేర్ మే బి నార్మల్ ఆర్ డిక్రీజ్డ్ కార్టిసాల్. నెగిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఇన్హిబిషన్ లేకపోవడం వల్ల ఎలివేటెడ్ అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ కార్టిసాల్ని ప్రొడ్యూస్ చేయమని ACTH రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సాహా సిండ్రోమ్, సెబోరియా, యాక్ని, ఆండ్రోజెంటిక్ అలోపేషియా, హిర్సుటిజం. సాహా సిండ్రోమ్స్ 4 రకాలు.
ఫెమిలియల్ ఓవేరియన్ అడ్రినల్ అండ్ హైపర్ ప్రొలాక్టినిమిక్, అదే పిచ్యూటరీ. నెక్స్ట్ హెయిరాన్ సిండ్రోమ్, హైపర్ ఆండ్రోజెనిజం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అకాంతోసిస్ నైగ్రికన్స్. పేరులోనే ఉంది హైపర్ ఆండ్రోజెనిజం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ఎలివేట్ అయితే ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తగ్గుతుంది. అకాంతోసిస్ నైగ్రికన్స్ ఇది వన్ ఆఫ్ ద సబ్సెట్ ఆఫ్ పీసీఓఎస్, సివియర్ ఫార్మ్ ఆఫ్ పీసీఓఎస్. నెక్స్ట్ సెకండరీ కాజెస్ వితౌట్ హైపర్ ఆండ్రోజెనిజం, హైపర్ ప్రొలాక్టినీమియా. ఇక్కడ సీరంలో ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలివేట్ అవుతుంది, ఆబ్వియస్గా సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ప్రొలాక్టిన్ గొనడోట్రోపిన్స్ LH FSH మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ తగ్గిస్తుంది. సో LHతో పాటు FSH కూడా తగ్గుతుంది. FSH తగ్గిందంటే FSH మెయిన్గా గ్రాన్యులోజా సెల్స్ని ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేయమని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఈస్ట్రోజన్ తగ్గుతుంది. ఆల్రెడీ ఈస్ట్రోజన్కి సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్కి సిమిలర్ ప్రొపోర్షనల్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ ఈస్ట్రోజన్ తగ్గి ఆటోమేటిక్గా సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తగ్గి ఫ్రీ టెస్టోస్టెరాన్ ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ హైపోథైరాయిడిజం, ఎలివేటెడ్ TSH, థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ ఎలివేట్ అవుతుంది. ఎందుకు? థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి. దాంతోపాటు TSHని మాత్రమే స్టిమ్యులేట్ చేయకుండా అది సీరం ప్రొలాక్టిన్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ప్రొలాక్టిన్ కూడా ఎలివేట్ అవుతుంది. సేమ్ రీజన్, సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ మళ్ళీ తగ్గుతుంది. అన్ని ఎండోక్రైనోపతీస్లో సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఎండోక్రైనోపతి యాక్రోమెగాలీ, ఎలివేటెడ్ గ్రోత్ హార్మోన్ లీడ్స్ టు ఎలివేషన్ ఇన్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ 1. ఈ రెండు కూడా డైరెక్ట్గా 5-ఆల్ఫా రిడక్టేస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే టెస్టోస్టెరాన్ కాస్త ఎక్కువగా డైహైడ్రోటెస్టోస్టెరాన్గా కన్వర్ట్ అవుతుంది. ఇన్సులిన్ హ్యాస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఎఫెక్ట్ ఆన్ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్. సో ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ పెరిగితే సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. నెక్స్ట్ కుషింగ్ సిండ్రోమ్, ఇది రెండు రకాలు, ACTH డిపెండెంట్, ACTH ఇండిపెండెంట్. ఇందులో 24-hour యూరిన్ కార్టిసాల్ టెస్ట్ చేస్తే కార్టిసాల్ లెవెల్స్ ఎలివేట్ అయి ఉంటుంది. కార్టిసాల్ లెవెల్సే కాకుండా ఆండ్రోజన్ లెవెల్స్ కూడా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ కూడా ఇన్సులిన్ లెవెల్స్ ఎలివేట్ అయ్యి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తగ్గుతుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బీటా HCG లెవెల్స్ పెరుగుతాయి. ఈ బీటా HCG స్ట్రక్చరల్లీ అండ్ ఫంక్షనల్లీ సిమిలర్ టు LH. LH ఏం చేస్తుంది? థీకా సెల్స్ మీద యాక్ట్ చేసి టెస్టోస్టిరాన్, ఆండ్రోస్టెరాన్ నుంచి టెస్టోస్టిరాన్ని ప్రొడ్యూస్ చేసేలా చేస్తుంది. సో హిర్సుటిజం. నెక్స్ట్ డ్రగ్స్, ఐఎట్రోజెనిక్. ఇక్కడ బీటా HCG LHకి సిమిలర్. సో సేమ్ కోరియోకార్సినోమాలో కూడా బీటా HCG లీడ్స్ టు హిర్సుటిజం. ACTH అడ్రినల్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి ఆండ్రోజన్ని ప్రొడ్యూస్ చేయమని చెప్తుంది. సో ఆండ్రోజన్స్ యాక్సెస్ అవ్వడం వల్ల హిర్సుటిజం వస్తుంది. కార్సినాయిడ్ ట్యూమర్లో కూడా సేమ్ ACTH. వాట్ ఆర్ ద డ్రగ్స్ కాజింగ్ హిర్సుటిజం? మనము ఆండ్రోజన్స్ వల్ల హిర్సుటిజం వస్తుందని చెప్పాం. సేమ్ ఆండ్రోజన్స్ ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా డ్రగ్స్ ద్వారా తీసుకుంటే ఆటోమేటిక్గా హిర్సుటిజం వస్తుంది. అదే సింథటిక్ ఫార్మ్ ఆఫ్ టెస్టోస్టిరాన్, అనబాలిక్ స్టెరాయిడ్స్. నెక్స్ట్ వాల్ప్రోయేట్, ఫెనిటాయిన్, సొరాలెన్స్, పెనిసిలమైన్, గ్లూకోకార్టికాయిడ్స్, సైక్లోస్పోరిన్, గ్లూకోకార్టికాయిడ్స్. ఈ స్టిరాయిడ్స్ని కనుక హై డోసెస్లో చాలా రోజులు తీసుకుంటే హిర్సుటిజం కాజ్ చేస్తుంది. మైకోఫినోలేట్, మొఫెటిల్, డయాజాక్సైడ్, డెనజాల్, ఇవి కూడా డ్రగ్స్ కాజింగ్ హిర్సుటిజం. PCOS, మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హిర్సుటిజం ఇన్ ప్యూబర్టల్ అండ్ రీప్రొడక్టివ్ ఏజ్. రోటర్డామ్ క్రైటీరియా ప్రకారం 2 out of 3 ఉంటే మనం PCOS అని డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఆలిగో ఆర్ ఏమెనోరియా ఆర్ యాన్ ఓబులేషన్, హైపర్ ఆండ్రోజెనీమియా ఆర్ హైపర్ ఆండ్రోజెనిజం, అండ్ ఆర్. ఈ రెంట్లో ఏదో ఒకటి ఉండొచ్చు, లేదా అండ్ రెండు కూడా ఉండొచ్చు. హైపర్ ఆండ్రోజెనీమియా అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇన్ బ్లడ్ ఎలివేట్ అవ్వడాన్ని హైపర్ ఆండ్రోజెనీమియా అంటాం. క్లినికల్గా చూస్తే హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్, అది హైపర్ ఆండ్రోజెనిజం. USG చేస్తే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి. దీనికి కూడా క్రైటీరియా ఉంది. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 ఫాలికల్స్ ఉండాలి. 2 to 9 mm స్మాల్ ఫాలికల్స్ ఇన్ ఉండాలి. అండ్ ఆర్ వీటితో పాటు, లేదా ఇది ఒక్కటైనా సరిపోతుంది, 10 cc
మోర్ దాన్ 10 cc ఆఫ్ ఓవేరియన్ వాల్యూమ్. ఏదో ఒక ఓవరీలో ఈ ఫీచర్స్ ఉంటే వన్ ఆఫ్ ద క్రైటీరియా ఫర్ PCOS ఇన్ రాటర్డామ్ క్రైటీరియా. ఈ మోర్ దాన్ 12 ఫాలికల్స్ అన్నీ పెరిఫెరీ ఆఫ్ ద ఓవరీలో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ అపియరెన్స్లో కనిపిస్తుంది. USGలో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ అపియరెన్స్. నెక్స్ట్ PCOS ఫీచర్స్ అన్నీ హైపర్ ఆండ్రోజెనిజంకి ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ రాసుకోవడమే. కమింగ్ టు మేనేజ్మెంట్ ఆఫ్ హిర్సూటిజం, మెయిన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ PCOSలో కానీ ఒబీస్ ఫీమేల్స్లో వీళ్ళల్లో. నెక్స్ట్ ఫార్మకలాజికల్ ఇంటర్వెన్షన్. OCPs, 1 pill per day is the first line of treatment in females not seeking to conceive. మెకానిజం యాక్షన్ వచ్చి ఓవేరియన్ ఆండ్రోజెన్ సింథసిస్ని తగ్గిస్తుంది, సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ పెంచుతుంది, ఆటోమేటిక్గా ఫ్రీ టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ బ్రెస్ట్ టెండర్నెస్, హెడ్ఏక్, మైగ్రెయిన్, మెలాస్మా, రిస్క్ ఆఫ్ వీనస్ థ్రాంబో ఎంబాలిజం. ఈస్ట్రోజన్ బ్లడ్ని థిక్ చేసేసి థ్రాంబోసిస్ అయ్యేలా చేస్తుంది. సో రిస్క్ ఆఫ్ వీనస్ థ్రాంబో ఎంబాలిజం మెయిన్ అడ్వర్స్ ఎఫెక్ట్. నెక్స్ట్ కమింగ్ టు కాంట్రా ఇండికేషన్స్. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న ఫిమేల్స్లో OCPs కాంట్రా ఇండికేటెడ్. నెక్స్ట్ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, మోర్ దాన్ 35 years ఆఫ్ ఏజ్, అండ్ యాక్టివ్ స్మోకర్. మెయిన్ అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ వచ్చి యాక్టివ్ స్మోకర్. స్మోకింగ్ చేసే వాళ్ళల్లో హైయెస్ట్ రిస్క్ ఆఫ్ వీనస్ థ్రాంబో ఎంబాలిజం అండ్ థ్రాంబో ఎంబాలిక్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు. కేటగిరీ X డ్రగ్, ప్రెగ్నెన్సీలో అస్సలు ఇవ్వకూడదు. In females who are seeking to conceive, or in females who are not tolerating OCPs, or who have suboptimal response to OCPs, or patients of non-classical late onset congenital adrenal hyperplasia. గ్లూకోకార్టికాయిడ్స్ ఇస్తాం. ఆల్రెడీ మీకు డ్రగ్స్ కాజింగ్ హిర్సూటిజంలో గ్లూకోకార్టికాయిడ్స్ చెప్పాను, ఇక్కడ మేనేజ్మెంట్లో గ్లూకోకార్టికాయిడ్స్ అని చెప్తున్నాను. ఇక్కడ ఇచ్చే మనం గ్లూకోకార్టికాయిడ్స్ వెరీ లో డోస్ 5 to 7.5 mg ప్రెడ్నిస్లోన్ అట్ నైట్, జస్ట్ 0.5 mg డెక్సామిథాసోన్ అట్ నైట్. ఇలా ఇవ్వడం వల్ల అడ్రినల్ గ్లాండ్ ఓవర్ యాక్టివిటీని తగ్గించవచ్చు. మెయిన్గా కంజెనిటల్ నాన్ క్లాసికల్ అడ్రినల్ హైపర్ప్లేషియా పేషెంట్స్లో గ్లూకోకార్టికాయిడ్స్ ఇస్తాం. నెక్స్ట్ OCPs వర్క్ అవ్వని వాళ్ళల్లో అడ్వర్స్ ఎఫెక్ట్స్ తెలిసిందే. స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల హైపర్ టెన్షన్, గ్లూకోజ్ ఇంటాలరెన్స్, కుషింగాయిడ్ చేంజెస్, సైకోసిస్, పెప్టిక్ అల్సర్ డిసీజ్ వస్తుంది. ఇది కేటగిరీ C డ్రగ్. అన్కంట్రోల్డ్ హైపర్టెన్సిస్లో డయాబెటిక్స్లో అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు యాంటీ ఆండ్రోజన్స్. ఒకవేళ OCPs పని చేయకపోయినా, సబార్డినేట్ రెస్పాన్స్ ఇచ్చిన OCPsతో పాటు యాంటీ ఆండ్రోజన్ కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ OCPs. ఫస్ట్ లైన్ యాంటీ ఆండ్రోజన్ స్పైరెనోలాక్టోన్, పొటాషియం స్పేరింగ్ డయూరెటిక్, 500 mg BD. మెకానిజం ఆఫ్ యాక్షన్ యాంటీ ఆండ్రోజన్, కాంపిటిటివ్ ఇన్హిబిటర్ ఆఫ్ ఆండ్రోజన్ రిసెప్టర్, అండ్ టు ఎ లెస్ ఎక్స్టెంట్ 5-alpha రిడక్టేస్ని కూడా ఇన్హిబిట్ చేస్తుంది. సో పొటెంట్ డైహైడ్రోటెస్టోస్టెరాన్ ఫామ్ అయ్యే ఛాన్స్ లేకుండా, విచ్ ఇంక్రీజెస్ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్, డిక్రీజెస్ ఆండ్రోజన్ సింథసిస్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ పాలీయూరియా, హైపోటెన్షన్, హెడ్ఏక్, సింకోప్. హైపోటెన్షన్ వల్ల సింకోప్, హైపర్కెలేమియా. అన్ని యాంటీ ఆండ్రోజన్స్ విల్ లీడ్, ఆల్ యాంటీ ఆండ్రోజన్స్ విల్ లీడ్ టు డిక్రీజ్ ఇన్ లిబిడో. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ మెన్సెస్. కేటగిరీ C డ్రగ్, రీనల్ ఫెయిల్యూర్స్లో కాంట్రా ఇండికేటెడ్. అదర్ పొటాషియం స్పేరింగ్ డైయూరెటిక్స్తో పాటు దీన్ని అవాయిడ్ చేయాలి. 2 ఇస్తే హైపర్కెలీమియా వచ్చి హార్ట్ని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లైన్ యాంటీ ఆండ్రోజన్స్ 2 ఉన్నాయి, 2 కూడా కేటగిరీ X డ్రగ్స్. ఫైనాస్టిరైడ్ 1 to 5 mg per day, సిప్రోటిరాన్ అసిటేట్ 25 to 100 mg per day. ఎప్పుడు ఇస్తాం? ఆన్ day 1 to day 10 ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్. ఫస్ట్ డే నుంచి 10th day ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ వరకు ఇస్తాం. ఫైనాస్టిరైడ్ వచ్చి 5-alpha రిడక్టేస్ టైప్ 2 ఇన్హిబిటర్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ హెపటోటాక్సిక్, డిక్రీజ్ ఇన్ లిబిడో. అన్ని యాంటీ ఆండ్రోజన్స్తో ఉండేదే. ప్రెగ్నెన్సీలో కనుక ఈ ఫైనాస్టిరైడ్ని, సిప్రోటిరాన్ అసిటేట్ని ఇస్తే ఏమవుతుంది? ఫెమినైజేషన్ ఆఫ్ ఎ మేల్ ఫీటస్. మేల్ ఫీటస్ ఎక్స్టర్నల్ జెనిటల్ ఫార్మ్ అవ్వాలంటే మెయిన్ ఆండ్రోజనే కావాలి. ఇక్కడ ఇది ఆండ్రోజన్కి అగెనిస్ట్గా పనిచేసే డ్రగ్స్. ఆండ్రోజన్స్ లేకపోతే
మేల్ ఎక్స్టర్నల్ జెనిటాలియా సరిగ్గా ఫామ్ అవ్వదు. సో ఫెమినైజేషన్ ఆఫ్ ఎ మేల్ ఫీటస్ జరుగుతుంది. నెక్స్ట్ యాంటీ ఆండ్రోజన్ ఫ్లూటమైడ్ 62.5 to 250 mg BD. ఇది నాన్ స్టీరాయిడల్ కాంపిటిటివ్ ఇన్హిబిటర్ ఆఫ్ ఆండ్రోజన్ రిసెప్టార్. హెపటోటాక్సిసిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్లూటమైడ్లో, సో నాట్ రికమెండెడ్. హెపటోటాక్సిసిటీ తక్కువ ఉండే డ్రగ్ బైకాల్యూటమైడ్ 25 mg OD విత్ లెస్ హెపటోటాక్సిసిటీ. నెక్స్ట్ లాస్ట్ యాంటీ ఆండ్రోజన్ కీటోకోనజోల్ 400 to 600 mg OD ఇస్తాం. ఇట్ రెడ్యూసెస్ అడ్రినల్ ఆండ్రోజన్ సింథసిస్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ హెయిర్ లాస్, హెడ్ఏక్, నాసియా. ఇది కేటగిరీ సి డ్రగ్ కీటోకోనజోల్. నెక్స్ట్ ఇన్సులిన్ సెన్సిటైజర్స్. చాలా కాజెస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ సెన్సిటైజర్ మెట్ఫార్మిన్ 800 mg BD ఆర్ 500 mg TID. అడ్వర్స్ ఎఫెక్ట్స్ B12 డెఫిషియన్సీ, GI అప్సెట్, లాక్టిక్ అసిడోసిస్. గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ లైక్ లూప్రోలైడ్ అసిటేట్ 7.5 mg మంత్లీ ఒక్కసారి మాత్రమే IM ఇస్తాం. దీని మెకానిజం యాక్షన్ ఏంటంటే LHని FSHని తగ్గిస్తుంది. నో LH నో ఆండ్రోజన్. ఎప్పుడు ఇస్తాం? సివియర్ హైపర్ ఆండ్రోజనిజం ఉండి ఓసిపీస్ యాంటీ ఆండ్రోజన్స్ రెండు కూడా ఫెయిల్ అయితే ట్రీట్ చేయడానికి అప్పుడు GnRHSని కన్సిడర్ చేస్తాం. ఆండ్రోజన్సే లేకపోతే ఇట్ లీడ్ టు హార్ట్ ఫ్లషెస్ అండ్ ఈస్ట్రోజన్ కూడా తగ్గుతుంది కాబట్టి FSH తగ్గడం వల్ల ఆస్టియోపోరోసిస్ వస్తుంది. సో టు ప్రివెంట్ ఆస్టియోపోరోసిస్ ఈస్ట్రోజన్ని యాడ్ బ్యాక్ ఓసిపీస్ ద్వారా యాడ్ చేస్తాం. GnRHS పెడితే ఓసిపీస్ కూడా టు ప్రివెంట్ ఆస్టియోపోరోసిస్ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ టాపికల్ థెరపీ ఎఫ్లార్నిథైన్ హైడ్రోక్లోరైడ్ 13.9% క్రీమ్. ఎఫ్లార్నిథైన్ హైడ్రోక్లోరైడ్ దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ పేరులోనే ఉంది, ఆర్నిథైన్ డీకార్బాక్సిలేస్ ఇన్హిబిటర్. ఇలా జరగడం వల్ల స్లోస్ డౌన్ అనాజన్ ఫేస్, సో హెయిర్ గ్రోత్ని తగ్గిస్తుంది, స్లో డౌన్ చేస్తుంది. BD అప్లై చేస్తాం, ఆర్నిథైన్ హైడ్రోక్లోరైడ్. ఎప్పుడు ఇస్తాం? ఇట్స్ అన్ FDA అప్రూవ్డ్ టాపికల్ ఫర్ ఫేషియల్ హిర్సుటిజం. మైల్డ్ హిర్సుటిజం ఉంటే మోనోథెరపీ సరిపోతుంది. లేదంటే మోడరేట్ కేసెస్లో, సివియర్ కేసెస్లో అలాంగ్ విత్ లేజర్స్ డ్రగ్స్ యాజ్ అన్ అడ్జంక్ట్గా ఎఫ్లార్నిథైన్ హైడ్రోక్లోరైడ్ని యూజ్ చేసుకోవచ్చు. అడ్వర్స్ ఎఫెక్ట్స్ యాక్నీ, బర్నింగ్, ఇరిటేషన్, ACD. ఫ్లూరిడిల్ ఇది యాంటీ ఆండ్రోజన్ టోపిల్యూటామైడ్ 2% జెల్. ఓన్లీ స్కిన్లో ఉన్న ఆండ్రోజన్ రిసెప్టార్స్ని మాత్రమే ఇన్హిబిట్ చేస్తుంది. సో యాంటీ ఆండ్రోజన్ అయినా సరే నో రిడక్షన్ ఇన్ లిబిడో. మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ హిర్సుటిజం ఈస్ రిమూవల్. ఇట్ ఈస్ ఆఫ్ 2 types. టెంపరరీ విచ్ ఈస్ సెల్ఫ్ అడ్మినిస్టర్డ్ బై ద పేషెంట్ by doing waxing, bleaching with sulfates, hydrogen peroxide, plucking, shaving, depilatory creams like thioglycolate. ఇవన్నీ పేషెంట్ సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా టెంపరీగా హెయిర్ రిమూవ్ చేసుకోవడం. నెక్స్ట్ పర్మనెంట్ డన్ బై ఎక్స్పర్ట్స్, ఎలక్ట్రోలైసిస్ అండ్ లేజర్ హెయిర్ రిడక్షన్ లైక్ ఫోటో ఎపిలేషన్. ఒకవేళ ట్యూమర్స్ ఉండి ఆండ్రోజన్ సెక్రీట్ చేస్తుంటే సర్జికల్ రిమూవల్ ఆఫ్ ట్యూమర్స్ ఇఫ్ ఎనీ. అట్ ద ఎండ్ హిర్సుటిజం అండ్ హైపర్ట్రైకోసిస్ డిఫరెన్సెస్ చూద్దాం. హిర్సుటిజం ఆల్రెడీ చెప్పాను, హర్ అని గుర్తుపెట్టుకొని ఓన్లీ ఫీమేల్స్లో వస్తుంది. ఇది బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఇది ఓన్లీ టర్మినల్ హెయిర్ ఇన్ ఆండ్రోజన్ డిపెండెంట్ ఏరియాస్. ఇక్కడ ఏ హెయిర్ అని అవ్వచ్చు, ఏ ఏరియా అని అవ్వచ్చు. టర్మినల్ హెయిర్, వేలస్ హెయిర్, లాన్గో హెయిర్. ఆండ్రోజన్ డిపెండెంట్ ఏరియాసే కాకుండా రిమైనింగ్ ఆల్ అదర్ నాన్ ఆండ్రోజెనిక్ ఏరియాస్లో కూడా రావచ్చు. ఇట్ రెస్పాండ్స్ వెల్ టు ట్రీట్మెంట్. ఇది మెయిన్గా ప్యూబర్టీలో ఆ తర్వాత వస్తుంది, హార్మోన్ డిపెండెంట్. ఇది ఎప్పుడని రావచ్చు. కంజెనిటల్ ఫార్మ్స్ ఆర్ నాట్ దట్ మచ్ రెస్పాన్సివ్ టు ట్రీట్మెంట్. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మా డాక్. షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా. దస్ విదానియా.